ఫ్రెండ్స్, మీకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ హై ప్రాబబిలిటీ ప్రైస్ యాక్షన్ సెటప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మార్కెట్ ఓపెన్ కాగానే గ్యాప్ డౌన్ అయినటువంటి స్టాక్ని మీరు లిస్ట్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. సో ఇక్కడ క్లోజింగ్ స్టడీ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ అయింది. ఓపెనింగ్ వచ్చేసి మనకు ఈ జోన్ దగ్గర అయింది, ఇక్కడ 1300 అనుకోండి. అండ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ పైన మనం ఫోకస్ చేస్తాము. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. సో ఓపెన్ కాగానే ఆ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో అప్పర్ వీక్ ఏదైతే ఉందో డ్రా చేసుకోవాలి. ఇక్కడ అప్పర్ వీక్ ఉంది కదా, మళ్ళీ నేను హైలైట్ చేస్తాను. సో ఇక్కడ అప్పర్ వీక్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. విత్ ఇన్ ద ఫస్ట్ క్యాండిలే ప్రైస్ యాక్షన్ అయితే అంటే ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంది. అండ్ సడన్గా ఇక్కడ నేను ఒక బ్లూ లైన్ డ్రా చేశాను కదా, అంటే ఈ విక్ ఏదైతే బాడీ ఉందో బాడీ దగ్గర దీనిపైన 15 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజ్ అయింది అనుకోండి, దీనిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతే మనము ఎంట్రీ అనేది తీసుకుంటాము. జనరల్గా ఏంటంటే ఒకవేళ సేఫ్గా ప్లే చేయాలి అంటే ఒక పుల్ బ్యాక్ గురించి వెయిట్ చేయాలి. సో పుల్ బ్యాక్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఏదైతే నేను బ్లూ లైన్ డ్రా చేశానో అది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ అదే లెవెల్కి వస్తుంది. అక్కడ ఎంట్రీ తీసుకొని దీని కింద మనం స్టాప్ లాస్ పెడతాము దానికి ముందు క్యాండిల్. సో ఎందుకు ఇది వర్క్ అవుతుంది, దీని యొక్క సైకాలజీ ఏంటి అంటే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు క్లియర్గా ఉన్నారు. బట్ ఇనిషియల్గానే దీన్ని పై కొద్దిగా పుష్ చేశారు. బట్ ఇక్కడ సస్టైన్ కాలేదు. బయ్యర్స్ అనే వాళ్ళు రెడీగా ఉన్నారు బై చేయడానికి. ఇది ఓన్లీ ఇంట్రాడే మాత్రం చెప్తున్నాను నేను. దీనిపైన క్లోజ్ అవుతే ఏంటంటే, ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా దీన్ని పైకి తీసుకెళ్తున్నారు. సెల్లర్స్ అనే వాళ్ళు చాలా వీక్ అయిపోయారు ఇక్కడ. సో ఇంకొక స్టాక్ చూపిస్తాను, సేమ్ సెటప్. ఈ స్టాక్ చూడండి, ఇక్కడ కూడా ఒక గ్యాప్ డౌను. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫోకస్ చేయండి. ఇది ఒక విక్, రైట్. సో ఇదేంటంటే ఓపెన్ కాగానే మనకు ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు పైకి తీసుకెళ్తే సెల్లర్స్ అనేవాళ్ళు దీనికి డౌన్కు పుష్ చేశారు. బట్ తర్వాత ప్రైస్ అనేది ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లోపలే మనకు ప్లే అవుతుంది, కన్సల్టేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ నేను డ్రా చేశాను కదా, ఈ బాడీ ఎక్కడైతే క్లోజ్ అయిందో దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతాయి, మీరు సేఫ్గా ఆడాలి అంటే పుల్ బ్యాక్ అని చెప్పాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదిగోండి ఒక లోవర్ విక్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. అప్పుడు ఎంట్రీ తీసుకుంటే మనకి ఏంటంటే, ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే హైట్ ఉంటుందో దానిది ఒక మీ టార్గెట్ ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా అనేది మనం ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అయితే చేస్తాము. స్పెషల్లీ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.